జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ ఉంటుందా, డెంగ్యూ ఒక్కసారి వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా, చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనుష మధుమంచి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఈ డెంగ్యూ ఫీవర్ అనేది రెగ్యులర్గా మనం వింటూనే ఉంటాం. అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది ఇది? ఇప్పుడు మనం ప్రెసెంట్గా డెంగ్యూ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాం. డెంగ్యూ చాలా ప్రివలెంట్గా ఉంది. సో ఐ ఫీల్ దిస్ ఈస్ ద రైట్ టైప్ టు డిస్కస్ అబౌట్ డెంగ్యూ ఫీవర్. ఎస్, కమింగ్ టు ద క్వశ్చన్, అసలు డెంగ్యూ ఫీవర్ అంటే ఏంటి? డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్. ఇది ఫ్లావివిరిడే అనే వైరస్ గ్రూప్కి సంబంధించినది. ఓకే. అండ్ ఈ డెంగ్యూ వచ్చేసి ఏంటి అంటే సీజనల్ ఇన్ఫెక్షన్. అంటే వర్షాకాలంలో డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఇయర్ పొడవునా త్రూఅవుట్ ద ఇయర్ కూడా మన డెంగ్యూ కేసెస్ చూస్తూనే ఉంటాము. అండ్ డెంగ్యూ వచ్చేసి ఒక మల్టీ సిస్టమ్ని అఫెక్ట్ చేస్తుంది. అంటే ఇది మైల్డ్ డెంగ్యూ అప్పుడు చిన్న ఫీవర్లా వస్తుంది. అండ్ మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కాంప్లికేటెడ్గా అయినప్పుడు సివియర్ డెంగ్యూలో అన్ని సిస్టమ్స్ని అఫెక్ట్ చేస్తుంది. లైక్ బ్రెయిన్ని, హార్ట్ని, రెస్పిరేటరీ సిస్టమ్, అబ్డోమెన్. సో సివియర్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్గా ఇది స్ప్రెడ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అసలు డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది? డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటో బైట్ వల్ల వస్తుంది. అంటే ఒక డెంగ్యూ ఫీవర్ ఉన్న పర్సన్ని కుట్టిన మస్కిటో సేమ్ ఇంకో హెల్తీ పర్సన్ని కుట్టడం వల్ల డెంగ్యూ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఈడిస్ ఈజిప్టై ఈ మస్కిటో ద్వారా డెంగ్యూ స్ప్రెడ్ అవుతుంది. ఈ దోమ వచ్చేసి ఎక్కువగా మార్నింగ్ టైమ్స్ అండ్ ఇంట్రా ఈవినింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఈ టైమ్స్ డే టైమ్ మస్కిటో ఇది. అండ్ అదేవిధంగా మనం అనాఫిలస్ చూస్తుంటే మలేరియాలో అనాఫిలస్ మస్కిటో వల్ల స్ప్రెడ్ అవుతుంది. అది నైట్ టైం ఎక్కువ వస్తుంది. సో డెంగ్యూ వచ్చేసి మోడ్ ఆఫ్ స్ప్రెడ్ వచ్చేసి ఏంటి అంటే దోమలు. సో మనం ఈ దోమలు మస్కిటోస్ కనుక నివారించినట్లయితే డెంగ్యూని చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. కాలర్ ఉన్నారు, శంకర్ గౌడ్ హైదరాబాద్ నుంచి, తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ డెంగ్యూ మామూలుగా ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతుందని డౌన్ అయినాయని చెప్తా ఉంటారు కదా డాక్టర్. ఇప్పుడు ఆ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోగానే దాన్ని మనం డెంగ్యూ ట్రీట్ చేయొచ్చా? ఇప్పుడు ఈ వైరల్ ఫీవరా, ఈ డెంగ్యూ ఫీవరా ఏం తెలియకుండా మీరు చాలా మందికి వస్తున్నాయి. మా ఇంట్లో కూడా వైరల్ ఫీవర్ వచ్చినాయి. అది వైరలా లేకపోతే డెంగ్యూనా తెలియట్లేదు. మామూలుగా టెస్ట్ చేస్తే ఒకవేళ ప్లేట్లెట్స్ డౌన్ అయిందంటే కంపల్సరీ అది డెంగ్యూ కిందనే మనం అంటే అనుకోవచ్చా? లేకపోతే మామూలు కూడా ఈ ప్లేట్లెట్స్ డౌన్ అయితే ఉంటాయి, మనం వరి అవ్వాల్సిన అవసరం లేదా? కొంచెం దాని గురించి తెలియజేస్తారు. నార్మల్గా మన ప్లేట్లెట్ కౌంట్స్ వచ్చేసి 1.5 lakhs మినిమం ఉండాలి. సో దానికంటే తక్కువ పడిపోతే దాన్ని థ్రాంబోసైటోపీనియా, ప్లేట్లెట్స్ పడిపోవడం అంటారు. మనం కామన్గా చూసినట్లయితే లైక్ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే వేరే దేంట్లో ఉన్నా అలాంటివి ఉండొచ్చు. కొన్ని బ్లీడింగ్ డిసార్డర్స్లో కూడా అలా ప్లేట్లెట్స్ థ్రాంబోసైటోపీనియా వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్లడ్ టెస్ట్ రొటీన్గా మనం డెంగ్యూ టెస్ట్ చేస్తాం. అవి చేసినప్పుడు మనకి ఏంటి సిమ్టమ్స్, లక్షణాలు బట్టి టెస్ట్ బట్టి ఇది డెంగ్యూ ఫీవరా వేరేదా అని తెలుస్తుంది. అండ్ తర్వాత అతను కాలర్ అడిగిన డౌట్ ఏంటంటే ప్రతి డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతిసారి మనం ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంది, క్లినికల్గా తను స్టేబుల్గా ఉన్నాడా లేదా అది చూసుకోవాలి. అండ్ డెంగ్యూ ఫీవర్కి వచ్చేసరికి ఏంటి అంటే దాని ట్రీట్మెంట్ మెయిన్గా హైడ్రేషన్, ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వడం. సో పేషెంట్ స్టేబుల్గానే ఉన్నాడు అంటే మనం ప్రతిసారి ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు. పేషెంట్ క్లినికల్గా అసెస్ చేసిన తర్వాతే మనం ప్లేట్లెట్స్ చేయాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ డెంగ్యూ వైరస్లో ఎన్ని రకాలు ఉంటాయి అసలు? డెంగ్యూ వైరస్లో వచ్చేసి ఏంటి అంటే ఈ సీరో టైప్స్లో 4 types ఉంటాయి. డెన్వి1, డెన్వి2, డెన్వి3, డెన్వి4. సో ఈ 4లో వచ్చేసి ఏంటి అంటే అన్ని సీరియస్ కాంప్లికేటెడ్ డెంగ్యూ క్రాస్ చేయొచ్చు. కానీ 1 and 4తో కంపేర్ చేస్తే 2 and 3 వచ్చేసి ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ సివియారిటీ లెవెల్లో ఉంటాయంట. ఈ రెండు అఫెక్ట్ అయితే కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ సీరో టైప్స్లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్ నాకు ఒక టైప్ ఆఫ్ సీరో టైప్ ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ చాలా మంది ఏంటి అంటే ఇంకో రొటీన్ డౌట్ ఏంటంటే డెంగ్యూ ఒకసారి వస్తే మళ్ళీ రావచ్చా? సో ఈ ఇయర్ వచ్చినా డెఫినెట్గా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో అండ్ ఇప్పుడు ఈ సీరోటైప్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఇయర్ నాకు ఒక సీరోటైప్ ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ సేమ్ సీరోటైప్ ఎఫెక్ట్ అయితే
అప్పుడు వచ్చేసి ఏంటి అంటే దాని సివియారిటీ తట్టు ఉంటుంది, అంటే మన బాడీ లైక్ అది గుర్తుపెట్టుంటుంది ప్రొటెక్షన్, సమ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ మనకు ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ సేమ్ సిరోటైప్ అయితే ఆ తీవ్రత సివియారిటీ తగ్గుతుంది. అదే నెక్స్ట్ ఇయర్ మనకి ఇంకొంచెం వేరే డిఫరెంట్ సిరోటైప్ అఫెక్ట్ అయినట్లయితే ఆ సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఇయర్ నాకు డెన్వి1 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ అఫెక్టెడ్ అగైన్ బై సేమ్ డెన్వి1 తో అఫెక్ట్ అయ్యాను అనుకోండి, సివియారిటీ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇయర్ ఇమ్యూనిటీ వచ్చింది. అదే నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ డెన్వి1 వచ్చి నెక్స్ట్ ఇయర్ డెన్వి2, అది న్యూ సిరోటైప్ మన బాడీకి, సో అది ఇంకొంచెం సివియర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ డెంగ్యూ జ్వరం ఉన్న పిల్లలకి, అంటే పిల్లలకి ఎక్కువగా అటాక్ అవుతుందని చెప్తూ ఉంటారు కదా, ఈ పిల్లల్లో అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అసలు? డెంగ్యూ ఫీవర్ వచ్చిన పిల్లల్లో వచ్చేసి ఏంటి అంటే కామన్గా కనపడే లక్షణాలు ఏంటి అంటే ఇది ఒక వైరల్ ఫీవర్. సో రొటీన్గా వైరల్ ఫీవర్స్లో వచ్చే అన్ని లక్షణాలు మనం దీంట్లో చూడొచ్చు. లైట్ ఫీవర్ ఉంటుంది, ఈ ఫీవర్ వచ్చేసి మైల్డ్ నుంచి చాలా సివియర్ గ్రేడ్ ఆఫ్ ఫీవర్ రావచ్చు. అండ్ తర్వాత మయాల్జియా అంటాం, లైక్ జనరలైజ్డ్ మయాల్జియా అంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం, హెడేక్ తలనొప్పి, కళ్ళు నొప్పులు అండ్ జాయింట్స్ పెయిన్స్ అవి చాలా సివియర్గా ఉంటాయి. అండ్ దీనివల్ల చాలామంది పిల్లలు ఏంటంటే జనరలైజ్ చాలా నీరసంగా యాక్టివిటీ తగ్గిపోయి ఉంటారు. అండ్ తర్వాత వామిటింగ్స్ రావచ్చు, బాడీ పైన ర్యాషెస్ కనిపిస్తాయి, ఇవన్నీ లక్షణాలు. అదే డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు డెంగ్యూ ఫీవర్లో వచ్చేసి ఏంటి అంటే మనకి ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉంటుంది బాడీ అంతా. సో అందుకని వచ్చేసి ఏంటి అంటే అసైటిస్ అంటే పొట్టలో అబ్డోమెన్లో అక్యుములేషన్ వల్ల అసైటిస్, రెస్పిరేటరీ సిస్టంలో ప్లూరల్ ఎఫ్యూషన్స్ పెట్టి ఆస్టల్టేట్ చేసినప్పుడు అవి తెలుస్తాయి. అండ్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం అండ్ హెమటోక్రిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫ్లూయిడ్ అనేది ఏంటి అంటే బయటకు వచ్చేయడం వల్ల బ్లడ్ చిట్టపడ్డం, ఇలాంటివన్నీ మనం చూడొచ్చు. సో ఇవన్నీ ఉన్నట్లయితే మనం డెంగ్యూ ఉందని సస్పెక్ట్ చేయగలం. ఓకే ఓకే. సో వీళ్ళకి, ఈ పిల్లలకి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? డెంగ్యూ అని పేరు విన్న వెంటనే చాలా మంది పేరెంట్స్ వచ్చేసి ఏంటంటే పానిక్ అయిపోతూ ఉంటారు. ఓకే డెంగ్యూ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అని. కానీ 80 to 90% వచ్చేసి ఏంటి అంటే డెంగ్యూ జస్ట్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఫీవర్, చాలా మైల్డ్గానే ఉంటుంది అండ్ ఈజీగా రికవరీ అవుతారు. రెస్ట్ 20% వాళ్ళకి మాత్రమే వచ్చేసి ఇది సివియర్ డెంగ్యూగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ 80 to 90% అసలు డెంగ్యూ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ ఇందాక చెప్పినవి చూసినప్పుడు పేరెంట్స్ ఇంట్లో తీసుకోవాల్సిన ప్రైమరీ ప్రికాషన్స్ లైక్ ప్రథమ చికిత్స ఏం చేయాలో ఆ 20 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫీవర్ని కంట్రోల్ చేయాలి. లైక్ ఎవ్రీ చైల్డ్ రెగ్యులర్గా పీడియాట్రిషియన్ని విజిట్ చేస్తూ ఉంటారు. సో పారాసిటమాల్ అనే డోస్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చుంటారు పీడియాట్రిషియన్. సో ఫీవర్ వచ్చినప్పుడు ఈ పారాసిటమాల్ డోస్ ఇవ్వాలి. లైక్ బేసిక్ డోస్ వచ్చేసి ఏంటి అంటే 10 to 15 milligram per kg per body weight ఎవ్రీ 6 hours, 6 గంటలకు ఒకసారి ఇది ఇవ్వాలి. లేదు ఫీవర్ కంట్రోల్ అవ్వలేదంటే 4 hours ఒకసారి ఇవ్వచ్చు, అంతకంటే ఫ్రీక్వెంట్గా ఇవ్వకూడదు. ఇప్పుడు పారాసిటమాల్ ఇచ్చిన వెంటనే కూడా ఫీవర్ కంట్రోల్ అవ్వలేదు అంటే స్పాంజింగ్ చేయాలి. స్పాంజింగ్ వచ్చేసి బాగా వేడి నీళ్ళు, బాగా చన్నీళ్ళు కాకుండా జస్ట్ లూట్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళతో స్పాంజింగ్ చేయడం. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెంగ్యూలో. సో వచ్చేసి వీళ్ళకి లైట్ ఓరల్గా వాళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, లైక్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు. అండ్ తర్వాత WHO రికమెండెడ్ ORS ప్యాకెట్స్ ఉంటాయి, అవన్నీ ఇచ్చి వాళ్ళ హైడ్రేషన్ చూసుకోవాలి. అండ్ తర్వాత వాళ్ళ యూరిన్ అవుట్పుట్ ఎలా ఉందో చూడాలి. లైక్ యూరిన్ అవుట్పుట్ మినిమం పర్ డే 6 hours వన్స్, అంటే రోజుకి 4 సార్లన్నా యూరిన్ వెళ్తూ ఉన్నారంటే వాళ్ళు హైడ్రేటెడ్గా ఉన్నట్టు, జస్ట్ లైక్ మనం పేరెంట్స్కి అర్థమయ్యే భాషలో చెప్పడానికి. సో ఇవన్నీ స్టేబుల్గా ఉన్నారు ఇలా అంటే వాళ్ళు వెయిట్ చేయొచ్చు, వెంటనే నో నీడ్ టు రష్ టు హాస్పిటల్, ఇంట్లోనే వాళ్ళని కేర్ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలి డూస్ చెప్పాము, అదేవిధంగా డోంట్స్ ఏం చెయ్యకూడదు అనేవి కూడా చెప్తాను. ఇప్పుడు ఫీవర్ వచ్చింది తగ్గలేదు, పారాసిటమాల్ వెంటనే వేయకూడదు, చెప్పినట్టు ఆ 4 hours గ్యాప్ లేకపోతే 6 hours ఒకసారి వేయాలి. పారాసిటమాల్ ఈజ్ ద సేఫెస్ట్ డ్రగ్, ఈవెన్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో కూడా పారాసిటమాల్ కరెక్ట్ డోస్లో వేస్తే సేఫ్ డ్రగ్, కానీ మోతాదు మించి అనవసరంగా అయితే వేయకూడదు. అట్ ద సేమ్ టైం చాలామంది పేరెంట్స్ వచ్చేసి మెడికల్ షాప్కి వెళ్ళి మెఫెనమిక్ యాసిడ్ అనేది తీసుకొని వచ్చి ఎక్కువ వేసేస్తూ ఉంటారు ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదని. కానీ తెలియని ఇదేంటి అంటే పేరెంట్స్ మెఫెనమిక్ యాసిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్లేట్లెట్స్ పడిపోతుంది, థ్రాంబోసైటోపిన్. ఆ డ్రగ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ థ్రాంబోసైటోపినియా. ఆల్రెడీ డెంగ్యూ అప్పుడు మనకి ప్లేట్లెట్స్ పడిపోతాయి. సో ఈ డ్రగ్ ఇచ్చినట్లయితే ఇంకా ప్లేట్లెట్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొకటి దీనివల్ల మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఆల్రెడీ ఫీవర్ ఉన్నప్పుడు మనకి ఆటలు వేయకపోవడం ఇవన్నీ ఉంటాయి, గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డ్రగ్ ఇవ్వడం వల్ల ఈ రెండు ఉంటాయి కాబట్టి అది అనవసరం, అన్లెస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ ఇది ఇవ్వడానికి లేదు.
ఓకే ఓకే. ఇది సివియారిటీ మీరు అన్నారు కదా ఇందాక, పానిక్ అయిపోతుంటారు అంటే, ఓకే పానిక్ కాకపోయినా ఒకవేళ చాలా ఎక్కువ తీవ్ర స్థాయికి చేరిపోక ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవి సరిపోతాయా, ఇంకేమైనా తీసుకోవాలి? ఇప్పుడు సివియారిటీ, ఇప్పుడు మైల్డ్ నుంచి సివియర్గా వెళ్ళే ముందు మిడిల్లో వచ్చేసి ఏంటి అంటే మన బాడీ మనకు అలార్మింగ్ వార్నింగ్ సైన్స్ అనేది చూపిస్తుంది. సో ఈ సైన్స్ అంటే ఏం చెప్తుందంటే ఇప్పుడు కొంచెం సివియర్గా స్ప్రెడ్ అవుతుంది, ఎట్ దట్ టైం కరెక్ట్గా ఇంటర్వెన్షన్ చేయాలి. అది కరెక్ట్ ఇంటర్వెన్షన్ చేయకపోతే ఇది సివియర్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి వార్నింగ్ సైన్స్ని మనం ఐడెంటిఫై చేసి వెంటనే తీసుకుని వెళ్ళాలి హాస్పిటల్కి, అండ్ డెఫినెట్గా నీడైతే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పాం, లక్షణాలు ఏంటో చెప్పాం. ఆ లక్షణాలే కొంచెం సివియర్గా ఉంటాయి. లైక్ ఫీవర్ వచ్చేసి ఏంటంటే చాలా హైడ్రేట్ ఉంటుంది, ఈవెన్ పారాసిటమాల్ వేసినా రెస్పాండ్ అవ్వదు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే జనరలైజ్డ్ వీక్నెస్, చాలా వీక్ అయిపోతారు వాళ్ళు, లెథార్జిక్ అంటే బాడీని బెడ్కే అంటుకొని ఉంటారు, అసలు ఏం యాక్టివిటీస్ చేయలేరు, చాలా విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అండ్ వామిటింగ్ వచ్చేసి ఏంటంటే పర్సిస్టెంట్, ఎంత పర్సిస్టెంట్ అంటే వాళ్ళు అసలు ఏం ఫుడ్ తినలేరు, డీహైడ్రేట్ అయిపోతారు. అండ్ తర్వాత బాడీ మీద అంతా ర్యాషెస్ ఉంటాయి. అండ్ తర్వాత బ్లీడింగ్ టెండెన్సీస్ కూడా డెవలప్ అవుతాయి. బ్లీడింగ్ టెండెన్సీస్ అంటే ఏంటి అంటే బ్రష్ చేసుకుంటున్నప్పుడు కొంచెం బ్లడ్ నోటీస్ చేయడం, అండ్ చెవుల్లో నుంచి బ్లడ్ రావడం, మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్లో కొంచెం బ్లడ్ రావడం, ఇవన్నీ బ్లీడింగ్ టెండెన్సీస్. వాటితో పాటు వేరే ఆర్గన్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. లైక్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు డ్రౌజీగా ఉంటారు, ఫిట్స్ రావచ్చు, అండ్ బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు. ఇవన్నీ తాను ఐడెంటిఫై చేసినట్లయితే ఇమీడియట్లీ దే నీడ్ టు కమ్ టు ద హాస్పిటల్, అండ్ అవసరమైతే వెంటనే అడ్మిట్ చేస్తాము. సో ఇవి ఫాలో అయ్యి ఇవి రికగ్నైజ్ చేసేటట్టుగా హాస్పిటల్ తీసుకెళ్తే సివియర్ ఆర్ కాంప్లికేటెడ్ డెంగ్యూని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా వైరస్లో 4 టైప్స్ ఉంటాయని చెప్పేసి, అలాగే ఫీవర్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చింది అంటే దాంట్లో కూడా మీరు ర్యాషెస్ చెప్పారు. ర్యాషెస్ చాలా మందికి చూడడం, ఎందుకంటే ఫస్ట్ డెంగ్యూ వచ్చింది అంటే ప్లేట్లెట్స్ పడిపోతాయి అని అనుకుంటారు. ఇలా కాకుండా వేరే ఫీవర్స్ ఏమైనా వచ్చే ఛాన్స్? ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో టైప్స్ అంటే మనం క్లియర్గా అసలు డెంగ్యూ క్లినికల్ కోర్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో 3 ఫేసెస్ ఉంటాయి. లైక్ ఫెబ్రైల్ ఫేస్, క్రిటికల్ ఫేస్ అండ్ కన్వాలిసెంట్ ఫేస్. ఫెబ్రైల్ అంటే లైక్ ఇనిషియల్గా ఫీవర్ ఉంటుంది, 1 to 3 డేస్లో ఫీవర్ ఉంటుంది. సో 80 to 90% వచ్చేసి ఏంటి అంటే ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళు కన్వాలిసెంట్ అంటే రికవరీ ఫేస్కి వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం ఈ 10 to 20% మంది క్రిటికల్ ఫేస్కి వెళ్తారు. క్రిటికల్ ఫేస్ అంటే ఏంటి అంటే ఈ ఫేస్లో వచ్చేసి ఇందాక చెప్పినట్టు వార్నింగ్ సైన్స్ ఉంటాయి, అండ్ తర్వాత అన్ని మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఉంటుంది, అండ్ షార్ట్ డీహైడ్రేషన్ ఎంత సివియర్గా ఉంటుందంటే పిల్లలు షార్ట్లోకి వెళ్ళిపోతారు. సో ఈ స్టేజ్లో వాళ్ళకి మనము కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఇంట్లో మోర్టాలిటీ, డెత్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ తర్వాత డెంగ్యూలో టైప్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఏ డిసీజ్లో ఉన్నా మనం మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అని చూస్తాం. మైల్డ్ వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న లక్షణాలు ఉంటాయి, లైక్ ఫీవర్ ఉండడం, వామిటింగ్స్, ర్యాషెస్, బాడీ పెయిన్స్. అవి మోడరేట్లో ఈ వార్నింగ్ సైన్స్ చూస్తాం ఇందాక చెప్పినట్టు. ఆ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి పీడియాట్రిషియన్కి తీసుకెళ్ళాలి. లేకపోతే అది సివియర్. ఈ సివియర్ డెంగ్యూలో ఏముంటాయంటే సేమ్ లైక్ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అవుతుంది. లైక్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు చైల్డ్ ఎన్కెఫలైటిస్ వస్తుంది బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ అయితే. సో దానివల్ల చైల్డ్ డ్రౌజీగా అవ్వడము, అండ్ తర్వాత ఫిట్స్ రావడము, అండ్ హార్ట్కి ఎఫెక్ట్ అయితే మయోకార్డైటిస్ రావచ్చు, అండ్ అబ్డోమెన్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు, అండ్ లివర్, కిడ్నీ అలా అన్ని ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. అండ్ తర్వాత బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ చెప్పాం మనం. ఈ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్లో ఏంటంటే మైనర్ బ్లీడింగ్ టెండెన్సీస్ చెప్పాం ఇందాక, బ్రష్ చేస్తున్నప్పుడు రావడం, చెవులో నుంచి రావడం, అండ్ కింద మోషన్కి వెళ్ళినప్పుడు రావడం. ఇవి కాకుండా వచ్చేసి ఏంటంటే ఇంకా సివియర్గా ఇంటర్నల్గా హెమరేజ్ రావచ్చు, చాలా బ్లీడింగ్ ఎక్కువ అయిపోవచ్చు, అండ్ దీనివల్ల బేబీ షార్ట్కి వెళ్ళిపోతాడు, ఫుల్గా డీహైడ్రేట్ అయిపోతాడు. సో ఇవన్నీ మనము సివియర్ డెంగ్యూలో చూస్తాము. అండ్ అసలు డెంగ్యూ ఇంత సివియర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్యాపిల్లరీ లీకేజ్ ఉంటుంది. అంటే మన బాడీలో వచ్చేసి ఏంటంటే బ్లడ్తో పాటు ఫ్లూయిడ్ ఉంటుంది. ఫ్లూయిడ్ అంతా బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని వైటల్ ఆర్గాన్స్, హార్ట్, బ్రెయిన్, అబ్డోమెన్, వీటికి ఏంటి అంటే బ్లడ్ సప్లై అనేది ఉండదు.
ఇప్పుడు బ్లడ్ ఏం చేస్తుంది మన బాడీలో ఆక్సిజన్ని మనకు కావాల్సిన అన్ని అవయవాలకి క్యారీ చేస్తుంది. సో బ్లడ్ సప్లై ఉండకపోవడం వల్ల ఆక్సిజన్ కూడా తక్కువైపోతుంది. సో దానివల్ల ఫైనల్గా వాళ్ళు ఏమైపోతారు, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వెళ్ళిపోతారు. ఇంకా లైక్ ఎండ్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒకలాంటి మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్. ఇదేంటి అంటే ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా వెళ్ళినప్పుడు మామూలుగా మన బాడీ ఏం చేస్తుంది, బయట నుంచి మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే వీ విల్ ఫైట్ చేస్తాం. మనం ఎలా ఫిజికల్గా మనకి శత్రువు వస్తే ఫైట్ చేస్తామో మన బాడీ కూడా ఫైట్ చేస్తుంది. కానీ ఈ మ్యాక్రోఫేజ్ యాక్టివేషన్ సిండ్రోమ్ అప్పుడు ఏమవుతుందంటే ఎంత ఇన్ఫెక్షన్ ఎంత సివియర్ అయిపోతుందంటే మన బాడీలో ఉండే సెల్స్ మన కణాలు ఏంటంటే మనకి అగేన్స్ట్గా ఫైట్ చేస్తాయి. సో ఇది ఇంత సివియర్గా ఇలా డెంగ్యూ వచ్చేసి మైల్డ్, మోడరేట్ అండ్ సివియారిటీలో ఇలా వేరీ తీసుకోవచ్చు. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. మంజుల కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్తే మంజుల గారు, మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. మేడం నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జ్వరం, డెంగ్యూ ఫీవర్ వచ్చిందా మేడం? ఓకే, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ పాపకి 1 year అయిపోయింది. ఓకే, మళ్ళీ ఫ్యూచర్ లో అవకాశం ఉందా మేడం? ఏమని? ఎవరికి వచ్చిందమ్మా, మీకు వచ్చిందా పాపకి వచ్చిందా? నాకే వచ్చిందా మేడం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. ఓకే, యా ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు డెంగ్యూ వచ్చేసి ఏంటి అంటే ఒకసారి వస్తే మళ్ళీ ఎన్నిసార్లన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఒకసారి వస్తే నెక్స్ట్ టైం ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు సేమ్ సీరో టైప్ వచ్చినట్లయితే సివియారిటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ రావచ్చు, అదే ఇయర్లో మళ్ళీ కూడా రావచ్చు, డిపెండింగ్ ఆన్ మనం ఉండే ఏరియా. ఆల్రెడీ చెప్పాం మనం దోమల వల్ల వస్తుంది అని. సో దోమలు ఎక్కువగా ఉండే ప్లేస్లో ఉండడం అండ్ మన ఇమ్యూనిటీ రెండు డిపెండ్ అవుతాయి. ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మీరు చెప్పిన ప్లేసెస్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడము, లేకపోతే ఎక్కువగా దోమలు ఉన్న ప్లేస్లో ఎక్కువగా ఉండడం. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇంకో కాలర్ ఉన్నారు, అర్జున్. నమస్తే అండి అర్జున్ గారు. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ వర్షాకాలంలో చిన్న పిల్లలు జ్వరాలు అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు ఇలా అట్లా ఆల్రెడీ అడిగినట్టు చిన్నపిల్లలు ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసి ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంటారు స్కూల్స్ లో మెయిన్. అవి ప్రివెంట్ చేయడానికి ఏంటి అంటే లైక్ ఇమ్యూనిటీ బూస్టర్స్ లాంటివి అలాంటివి అయితే ఏ మ్యాజికల్ డ్రగ్స్ అయితే ఏమీ ఉండవు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇట్ డిపెండ్ ఆన్ మన బాడీ ఇమ్యూనిటీ అనమాట. లైక్ మనం తీసుకునే ఫుడ్ అండ్ మనం చేసే హెల్తీ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళ యాక్టివిటీ అన్నిటి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫుడ్ వల్ల కొంత మేరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే పిల్లల్లో అప్పుడప్పుడు లైక్ నార్మల్గా జ్వరము, దగ్గు, జలుబు రావడం అనేది కూడా ఇట్స్ లైక్ నార్మల్ ప్రాసెస్ అనమాట. అదే విధంగా మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో చాలా మంది వాటి చిన్న దగ్గు, జలుబు వస్తేనే ఫుల్ కంగారు పడిపోతూ ఉంటారు, కానీ అలా పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లైక్ వాటి ఇయర్లో తీసుకుంటే 12 months ఉంటాయి. సో ఎవ్రీ మంత్ వాటి 2 to 3 days మనకి లైక్ వాటి చైల్డ్కి ఫీవర్, దగ్గు, జలుబు వచ్చింది కానీ వాళ్ళకి ఏమి యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే 3-4 daysలో తగ్గిపోయింది అంటే ఇట్స్ లైక్ నార్మల్, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ హౌ అలాగే వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడు వరీ అవ్వాలంటే ఫ్రీక్వెంట్గా ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, వచ్చిన ప్రతిసారి యాంటీబయాటిక్ అవసరం పడుతుంది, లేకపోతే అడ్మిషన్ అవసరం పడుతుంది, వాళ్ళకి ఇయర్ నుంచి అలాగా డిశ్చార్జెస్ వస్తున్నాయి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి, లేకపోతే స్కూల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి, రొటీన్గా ఆబ్సెంటిజం, వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఉంటే మనం లైక్ ఆ చైల్డ్కి అండర్లైన్ ఏదన్నా ఇమ్యూనిటీ డిసార్డర్ ఉందని మనం ఎవాల్యుయేట్ చేయాలి. కానీ రొటీన్గా అప్పుడప్పుడు కాఫ్, కోల్డ్ రావడం అనేది చాలా సహజం. ఓకే ఓకే, సో ఇప్పుడు అడ్మిషన్స్ గురించి చాలా మంది డెంగ్యూ వచ్చింది లేకపోతే సిమ్టమ్స్ ఉన్నాయి అంటే అడ్మిట్ చేసుకోవాలేమో అని అనుకుంటూ ఉంటారు కదా. ఏ టైంలో ఇప్పుడు మీరు చెప్పిన ఫీవర్స్లో 3 types చెప్పారు. ఎమర్జెన్సీ స్టేజ్ వరకు అది చాలా జాయిన్ అయ్యేంత వరకు తెలియదు అది ఎమర్జెన్సీనా కాదా అని. సో ఏ స్టేజ్లో అడ్మిషన్స్ చేసుకుంటారు మీరు? ఇందాక చెప్పినట్టు మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ 3 డెంగ్యూస్ ఉంటాయి. మైల్డ్లో మోస్ట్లీ 80 to 90% అడ్మిషన్ అవసరం ఉండదు. నేను చెప్పినట్టు ఇంట్లో ప్రైమరీ ప్రికాషన్స్ లైక్ పారాసిటమాల్ వేసుకోవడం, లైక్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంట్లో హైలైటింగ్ పాయింట్ ఏంటి అంటే డెంగ్యూ ఫీవర్ అనేది వైరల్.
ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా కూడా వైరల్ ఇన్ఫెక్షన్, మలేరియా కూడా పారాసైటిక్ ఇన్ఫెక్షన్, కానీ దానికి వచ్చేసి ఏంటి అంటే మలేరియా మందు ఉంటుంది, లైక్ క్లోరోట్విన్ కానీ ప్రిమాట్విన్ అలా యాంటీ మలేరియల్ స్పెసిఫిక్ డ్రగ్ ఉంటుంది, మలేరియా ఐడెంటిఫై చేస్తే అది ఇస్తాం. కానీ డెంగ్యూ ఏంటి అంటే ఇంకా అలాంటి డ్రగ్ అయితే ఏమీ లేదు. మెయిన్ డెంగ్యూలో మన ట్రీట్మెంట్ ఏంటి అంటే హైడ్రేషన్ అండ్ ఫీవర్ని కంట్రోల్ చేసుకోవడం. సో ప్రైమరీ ఈ మైల్డ్ వచ్చేసి వాటిలో వచ్చేసి ఏంటి అంటే ఈ ఫాలో అవ్వాలి, ప్రైమరీ ప్రికాషన్స్ చెప్పినట్టు ఫీవర్ని కంట్రోల్ చేసుకోవడం ప్లస్ హైడ్రేషన్ ఇది ఫాలో అవ్వాలి. అదేవిధంగా వచ్చేసి మోడరేట్, ఇందాక అలార్మింగ్ సైన్స్ చెప్పాను కదా నేను, వార్నింగ్ సైన్స్, ఈ మోడరేట్ ఉన్నప్పుడు మాత్రం వెంటనే తీసుకొని వెళ్ళి పీడియాట్రిషియన్ దగ్గర కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇది సివియర్గా అవ్వకుండా అవసరమైతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏం టెస్టులు చేయాలి, అవసరమైతే అడ్మిట్ చేయడం, ఇవన్నీ చేసిన దానివల్ల సివియర్ ప్రివెంట్ అవుతుంది. ఇది అప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సివియర్గా అవుతుంది. సివియర్ వచ్చేసి ఉన్నప్పుడు మోస్ట్లీ ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది, ఎందుకంటే కంటిన్యూస్ మానిటరింగ్ అంతా ఉంటుంది. ఐసీయూ వరకు తీసుకెళ్ళి సో ఈ ఐసీయూ అడ్మిషన్ అవసరం పడినప్పుడు లైక్ ఈవెన్ సివియర్ డెంగ్యూని కూడా మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తే అది కన్వాలిసెంట్ రికవరీ ఫేస్లోకి వస్తుంది. ఓకే, దీన్ని అసలు ఎలా డయాగ్నోస్ చేస్తారు? బ్లడ్ టెస్ట్ ఒక్కటేనా దీనికి? ఇప్పుడు మనం ఏ కండిషన్ అన్నా తీసుకుంటే డయాగ్నోసిస్ అనేది ఏంటి అంటే 3 విధాలుగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు పేషెంట్స్ వచ్చిన క్లినికల్ మనం లక్షణాలు తీసుకొని రావడం వల్ల, ఇప్పుడు ప్రతి పేషెంట్కి మనం ఇప్పుడు రోజుకి నేను ఇన్ని ఓపీస్ చూస్తుంటే ప్రతి ఒక్కటి బ్లడ్ టెస్ట్ రాయను, ఎందుకంటే మోస్ట్లీ ఫస్ట్ పార్ట్లోనే అంటే వాళ్ళు చెప్పిన లక్షణాలతోనే మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో డయాగ్నోసిస్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే లక్షణాలు, ఆల్రెడీ ఇందాక చెప్పుతున్నాం లక్షణాలు, ఫీవర్ రావడము అండ్ తర్వాత వామిటింగ్స్, ర్యాషెస్, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఇవన్నీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అంటే ఎగ్జామినేషన్, డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు మనం ఇంకొంచెం డయాగ్నోసిస్ వాట్ స్టెప్ విల్ గో అహెడ్. ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏంటి అంటే డెంగ్యూలో ఫ్లూయిడ్ అన్ని పార్ట్స్లో అక్యుములేట్ అయిపోతుంది, అంటే అబ్డామిన్లో చూసినప్పుడు వచ్చేసి ఏంటి అంటే అక్యుములేట్ అయిపోతుంది, అసైటిస్ అంటాము. అండ్ దానికి వచ్చేసి మాటంటూ కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి, మేము పాల్పేట్ చేసి అలా వీటిని ఐడెంటిఫై అనమాట. తెత్తుతో ఆస్టల్టేట్ చేసినప్పుడు చెస్ట్ ఎలా ఉంది, రెస్పిరేటరీ సిస్టంలో కూడా స్ప్రెడ్ అయిందా, అది ప్లూరల్ ఎఫ్యూషన్ ఉందా అనేది చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే ల్యాబొరేటరీలో చూసినప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళడం వల్ల రక్తం హెమటోక్రిట్ అనేది ఏమవుతుందంటే బ్లడ్ చిట్టగా అవుతుంది, సో అది ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాత ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి ఏంటి అంటే తగ్గిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సిబిసి అనేది వినుంటారు అందరూ రొటీన్గా బ్లడ్ టెస్ట్లు, దాంట్లో ల్యూట్రోపీనియా అంటాం, అంటే తెల్ల రక్త కణాలు, ఆర్బీసీ ఎలా ఉంటుందో హిమోగ్లోబిన్, తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి మనకి ఫైట్ చేస్తాయి, అవి తగ్గిపోతాయి. అండ్ ఇంత పాయింట్ ఏంటి టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసి ఉన్నప్పుడు ఇది ఎక్కువ అవుతుంది, డెంగ్యూ అప్పుడు అది తగ్గుతుంది. సిఆర్పి అంటాం, సిఆర్పి అనేది ఏంటంటే మార్కర్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అది సిఆర్పి అనేది ఏంటి అంటే ఇది నార్మల్ కానీ లో ఉంటుంది, అదే టైఫాయిడ్లో వచ్చేసి ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఈ అన్నిటి బట్టి మనం అట్లీస్ట్ వి విల్ కమ్ టు నో అట్లీస్ట్ ఇలా ఉంది అని సస్పెక్ట్ చేస్తాము. కానీ కన్ఫర్మేటరీ డెంగ్యూ ఉందని చెప్పడానికి వచ్చేసి ఏంటి అంటే ల్యాబొరేటరీలో 20 టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి, లైక్ డెంగ్యూ NS1. ఈ NS1 అనేది ఏంటి అంటే Day 1 నుంచే చెయ్యొచ్చు. అండ్ తర్వాత IgG, IgM అండ్ డెంగ్యూ నార్మల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, అది డెంగ్యూనా కాదా అని టెస్ట్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఎస్, కాకపోతే ప్రతి ఫీవర్ కి విల్ నాట్ సజెస్ట్ టెస్టింగ్, అవసరం ఉంటేనే టెస్ట్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా ఇంకోటి ఏంటి అంటే మనం ఎప్పుడన్నా సరే పేషెంట్ క్లినికల్ కి ల్యాబ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మంది జనాలకి డెంగ్యూ వచ్చింది, అదే 100 మందికి మనం ల్యాబ్ పంపించి శాంపుల్ చేస్తే 100కి డెంగ్యూ ల్యాబ్ లో వచ్చేసి ఏంటంటే శాంపుల్ పాజిటివ్ అనేది రాదు. కొంతమందికి ఏంటంటే ఫాల్స్ నెగిటివ్ అంటాం, అంటే వాళ్ళ డెంగ్యూ ఉన్నా సరే ల్యాబ్ లో చూపించదు అనమాట. అండ్ అదే సమయంలో కొంతమందికి లేకపోయినా పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది, సో ఫాల్స్ పాజిటివ్ కూడా రావచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్? సో మోస్ట్లీ వచ్చేసి ఏంటి అంటే ల్యాబ్ టెస్ట్ విల్ ఆల్వేస్ షుడ్ సపోర్ట్ ద ట్రీట్మెంట్, బట్ ఆల్వేస్ మనం క్లినికల్ గా పేషెంట్ ని చూసే మనం. ఓకే, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే మీరు అన్నారు కదా ఇప్పుడు ఫాల్స్ నెగటివ్ పాజిటివ్ ఇలా వస్తుంది అని చెప్పేసి, ట్రీట్మెంట్ అసలు ఎలా చేస్తారు, ఎన్ని డేస్ పడుతుంది అసలు వాళ్ళకి? ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే మైల్డ్లో ఆల్రెడీ ప్రికాషన్స్ నేను చెప్పాను, పారాసిటమాల్, హైడ్రేషన్. అది మోడరేట్ సివియర్లో వచ్చేసి ఏంటి అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఎగ్జామిన్ చేసి అవసరమైతే వార్డు లేకపోతే ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. సీరియల్ మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది, లైట్ అవసరమైతే హెమటోక్రిట్, ప్లేట్లెట్ దాన్ని మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సో ఫ్లూయిడ్స్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ బీపీ, వాళ్ళ పల్స్ అవన్నీ చూసి డిపెండ్ చేసి ఇస్తాము. అండ్ ఇంకా ఆల్రెడీ పేషెంట్ సివియర్లీ డీహైడ్రేటెడ్, షార్ట్లో ఉంటే మాత్రం సపోర్టివ్ ఐనోట్రోప్స్ ఇవ్వాలి, టొల్లాయిడ్స్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది.
అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము, ఇట్స్ నాట్ లైక్ సింగిల్ సిస్టమ్, మల్టీ సిస్టమ్ని అఫెక్ట్ చేస్తుంది. సో సిస్టమ్ వైజ్గా ప్రతి సిస్టమ్కి అవసరమైన డ్రగ్స్ అండ్ డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షనే. కానీ దీంతో పాటు వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడన్నా వైరల్తో పాటు బ్యాక్టీరియా క్రో ఇన్ఫెక్షన్ అంటాం, రెండు వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో ఆ రెండు వచ్చాయి అనుకోండి, సెప్సిస్ వేరే రకాల ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి అవసరమైన యాంటీబయాటిక్స్ అవి అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ప్లేట్లెట్స్ గురించి నేను మళ్ళీ డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను. డెంగ్యూలో వచ్చేసి ఏంటి అంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి, ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం. సో ఎప్పుడు ప్లేట్లెట్స్ తగ్గుతాయా? అందరికీ తగ్గవు. ఇప్పుడు మైల్డ్ మోడరేట్ వరకు తగ్గకపోవచ్చు, సివియర్ గా ఉన్న వాళ్ళకి తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ సో ఇలాగా ఎప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి అనేది చాలా మంది రొటీన్ డౌట్. ఇప్పుడు ప్రతిసారి ప్లేట్లెట్స్ డెంగ్యూ ఫీవర్ అన్న వెంటనే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా మనం చెప్పుతున్నాం ప్లేట్లెట్ కౌంట్ అనేది 1.5 lakhs వరకు నార్మల్. ఈవెన్ లైక్ 20,000 తగ్గినా సరే, 20,000 కంటే తగ్గి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నా లేకపోతే లెస్ దాన్ 10,000 తగ్గినా సరే అప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా డాక్టర్ ఓన్లీ విల్ డిసైడ్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.